డబ్బులివ్వు నాన్నా, దాచిపెడతాను. నమ్మకం లేదు మమ్మ. దాచిపెడతా అని చెప్పి చివరికి కూరగాయలు కొన్నావు కదా అన్నా. ఒక కార్ ఎంత అన్నా? కారు కొనడానికి నీకు మొహం ఉందా? ముందు అద్దంలో చూసుకో. ఇలాంటి కొడుకు నేను చేయాలో చెప్పు బ్రో. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నీ అన్నయ్య గురించి చెప్పు. నేను మా మమ్మీ పొట్టలో పుట్టాను. మా అన్నయ్య చెత్తబుట్లో దొరికాడు. నీ అన్నయ్య గురించి చెప్పు. నేను మా మమ్మీ పొట్టలో పుట్టాను. మా అన్నయ్య చెత్తబుట్లో దొరికాడు. ఈ పెళ్లిపై నీ అభిప్రాయం ఏంటి బాబు? నువ్వు ఊరికే పొమ్మ తల్లి. నా పెళ్లి రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? నా తలకాయ తినకు, ఇక్కడ నుండి వెళ్ళిపో. హై బేబీ, వాట్ ఇస్ మ్యారేజ్ బేబీ? ఇట్ స్టార్ట్స్ స్వీట్, ends with a bill. ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారమ్మాదా? ఇవాళ తిరుపతిలో మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది. నేను వెళ్ళకపోతే తను పెళ్లి చేసుకోనన్నాడు. బేబీ, నువ్వు అమ్మాయిల బట్టలు ఎందుకు వేసుకున్నావు? మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం కదా, అందుకే నేను ఈ బట్టలు వేసుకున్నాను. ఏం సార్, ఈ చాప తీసుకుంటారా? ఎంతకి ఇస్తావా? 5.20 సార్. 30కి రాదా? ఎల్లారా కర్రీ మొహమ్మదా, ఎక్కడి నుంచి వచ్చావు? మీ ఇద్దరు ఆన్సర్స్ ఒకేలా ఉన్నాయేంట్రా? ఎందుకంటే ప్రశ్నలు కూడా ఒక్కటే కదా సార్. మీరు 2026 ఏం చేద్దాం అనుకుంటున్నారు సర్పంచ్ గారు? ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఇంట్లో గోల భరించలేకపోతున్నా సార్. ప్లీజ్ సార్, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి సార్. నోరు మూసుకొని ఇంటికి వెళ్ళురా. మీ అమ్మ నీ కోసం ఎదురు. 1 లీటర్ పెట్రోల్ వేయమంటారా బాబు? 1 లీటర్ పెట్రోల్ కి అస్తులు అడుగుతున్నారు ఈబీకే. 1 లీటర్ పెట్రోల్ వేయమంటారా బాబు? 1 లీటర్ పెట్రోల్ కి అస్తులు అడుగుతున్నారు ఈబీకే. 1 kg is 300 grandfather. How much is 1 kg cake, baby? It's New Year. Give me some more, baby. No money needed, grandfather. మీ ఇద్దరు ఆన్సర్స్ ఒకేలా ఉన్నాయేంట్రా? ఎందుకంటే ప్రశ్నలు కూడా ఒక్కటే కదా సార్. బాబు, ఒక జత బత్తలు ఎంత? జత 1600 అక్క. మోదు 100కి ఇస్తే తీసుకుంటా. మోదు 100 ఎందుకు? ఫ్రీగా ఇస్తా, తీసుకుని వెళ్ళిపో. ఏంటి పని మనిషి? ఇంకా దుమ్ముంది, సరిగ్గా ఓడలేదు. నువ్విచ్చేది 500 జీతం, దానికి ఇల్లు అద్దంలా మెరవాలా? అంతా శుభ్రం కావాలి అంటే నువ్వే చేసుకో. హేయ్, చిన్నప్పుడు తలలో 2 సోదులు ఉంటే 2 భార్యలు వస్తారు అని ఆనందపడేవదిని మామ. మీరు కొత్త సంవత్సరం కారణంగా ఆడపడుచులకు ఏం చేస్తారు సర్పంచ్ గారు? ఆధార్ కార్డు ఉన్నా ప్రతి మహిళకు 10 చీరలు ఇంకా కేజీ బంగారం ఇస్తామమ్మా. రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కదా, మొహాలు అలా ముడుచుకున్నారేంటి? ఆ డబ్బా మొహం గద్దో నాకు పెళ్ళేంటి? ఆ జిడ్డు మొహం దాన్ని నేను అస్సలు చేసుకోను. ఓ డ్రైవర్, నిమ్మనంగా వెళ్ళు, నీళ్లున్నాయి. గుడ్డివాడా, కనిపించలేదా? మేం చాపలమా ఏంటి? ఓ, నేను చూడలేదు మేడం, సారీ మేడం. 1 లీటర్ పెట్రోల్ వేయమంటారా బాబు? 1 లీటర్ పెట్రోల్ కి అస్తులు అడుగుతున్నారు ఈబీకే. 1 కేజీ కేక్ ఎంత బాబు? 1 kg 300 తాతయ్య. న్యూ ఇయర్ కదా, కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి బాబు. డబ్బులు వద్దు తాతయ్య. మీకు ఎన్ని కావాలంటే ఈ పిల్లాడి కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని నాకు డబ్బులు ఇవ్వు నాన్న, నేను దాచుకుంటాను. నమ్మకం లేదమ్మా. నువ్వు దాచుకుంటావన్నావు, చివరికి కూరగాయలు కొన్నావు. మీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు కదా, మీ ముఖాలు ఎందుకు ఇంత ముద్దబోయాయి? నేను ఆ డబ్బా ముఖానితో పెళ్లి చేసుకోవా అమ్మా? నేను ఆ జంత ముఖాన్ని. అన్నా, ఒక కార్ ఎంత అన్నా? కార్ కొనే మొహమా? నీది ముందే వెళ్ళి అద్దంలో చూసుకో. ఇలాంటి నా కొడుకుని ఏం చేయాలో చెప్పండి బ్రో. 1 లీటర్ పెట్రోల్ వేయమంటారా బాబు? 1 లీటర్ పెట్రోల్ కి అస్తులు అడుగుతున్నారు ఈబీకే. మీ ఇద్దరు ఆన్సర్స్ ఒకేలా ఉన్నాయేంట్రా? ఎందుకంటే ప్రశ్నలు కూడా ఒక్కటే కదా సార్. ఏంటి పని మనిషి? ఇంకా దుమ్ముంది, సరిగ్గా ఓడలేదు. నువ్విచ్చేది 500 జీతం, దానికి ఇల్లు అద్దంలా మెరవాలా? అంతా శుభ్రం కావాలి అంటే నువ్వే చేసుకో. ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారమ్మాదా? ఇవాళ తిరుపతిలో మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది. నేను వెళ్ళకపోతే తను పెళ్లి చేసుకోనన్నాడు. పరీక్షలో కాపీ కొట్టావా? లేదు సార్, నా మెదడే నన్ను మోసం చేసింది. మీరు కొత్త సంవత్సరం కారణంగా ఆడపడుచులకు ఏం చేస్తారు సర్పంచ్ గారు? ఆధార్ కార్డు ఉన్నా ప్రతి మహిళకు 10 చీరలు ఇంకా కేజీ బంగారం ఇస్తామమ్మా. ఓ డ్రైవర్, నిమ్మనంగా వెళ్ళు, నీళ్లున్నాయి. గుడ్డివాడా, కనిపించలేదా? మేం చాపలమా ఏంటి? ఓ, నేను చూడలేదు మేడం, సారీ మేడం. ఎందుకు హోంవర్క్ చేయలేదు? నేను చెప్పేది వింటున్నావా? క్షమించండి సార్, మర్చిపోయాను.
నువ్వెందుకు బాధగున్నావు నన్ను తోడు పెళ్లి కొడుకుని చేస్తే నాకు కూడా పెళ్లి చేస్తారేమో అనుకున్నాయి, కానీ ఊరికే కూర్చోబెట్టి పంపించారు. ఇంకా కేజీ వంకాయలు ఎంత? 1 కేజీ 50 రూపాయలు రా బుడ్డోడా. పుచ్చిపోయిన వంకాయలు 50 రూపాయలా? ఇస్తాముంటే తీసుకో బాబు, ఊరికే వచ్చి నా వ్యాపారం చెడగొట్టకురా బుడ్డోడా. హే రవి, నువ్వు కళ్ళు మూసుకుని ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నావు? ఏం లేదు టీచర్, మా అమ్మ ఎగ్జామ్ లో కాపీ కొట్టొద్దని చెప్పింది. ఏంటి నీ హోంవర్క్ రాయలేదా? మర్చిపోయాను సార్. తినడం మాత్రమే మార్చిపోలేదు కాదు, రేపు 100 సార్లు రాసి తీసుకొని రా.